అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య పిఠాపురం అమ్మాయి. ఇది సాటర్డే మార్నింగ్ అండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యేటప్పటికి 6:20 అయింది అనమాట. 4కి లేచి అన్ని పనులు చేసుకుని టైంకి అయితే కంప్లీట్ అయింది. నాకు ఎందుకో చలికాలం నాకు పెద్ద చలి అని అనిపించదు. నా బాడీ మరి హీట్ వల్ల ఏంటో తెలియదు. ముగ్గు చూసారు ఎంత మంచిగా వచ్చిందో. మధ్యలో పెయింట్ ముగ్గు ఉన్న చుట్టూ బార్డర్ గీస్తే ఏదో ఒక రథంలా కనిపించింది నాకైతేను. సో అంటే పండగ నెల కదా అనేసి అలా పెట్టుకుంటున్నాను అంతే. ప్రతిరోజు అని కాదు, లేదంటే ఫ్రైడే అలానే ట్యూస్డే పెట్టుకుంటాను, కానీ ఎవ్రీడే పెట్టను. ఇంకా పండగ నెల కదా అనేసి అలా పెట్టుకుంటున్నాను అంతే. అలాగే పైకి అయితే పువ్వులకు వచ్చాను. పూజ అయిపోయిన తర్వాత వచ్చాను. ఇంకా ఆల్రెడీ చామంతి పూలు ఉన్నాయి కదా, సో మంచిగానే వచ్చాయి. కాకపోతే రేపటి కూడా ఇలానే ఉంటాయి పువ్వులు ఏంటో తెలీదు. సరే అదే చెట్టు నుంచి కోసిన తర్వాత అయితే వెంటనే వాలిపోతాయి. అదే చెట్టుకుంటే అలానే ఉంటాయి. అందుకే ఇంక నేను రేపు కోసుకుందాం అనేసి ఇంక కోయకుండానే వచ్చేసాను. ఇంకా అంటే అనుకోకుండా వెంకటేశ్వర పూజ స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ వీక్ ఏం తెప్పించుకోలేదు అనుకోకుండా. నైట్ అనుకున్నాను. ఆయిల్ మాత్రం నువ్వుల నూనె తెప్పించుకున్నాను, కానీ ఇంకా కొబ్బరికాయ అలా తెప్పించుకోలేదు. ఇంట్లో నువ్వులు ఉన్నాయి. ఇంకా వాటిని ప్రసాదం కింద పెట్టేసి ఇంకా నువ్వుల నూనె దీపం పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి మంచిగా చేసుకోవాలి. అంటే నేను 2025లో కొంచెం బాగా కష్టపడాలి. దానికోసం ఆ దేవుడి దయ కూడా ఉండాలి కదా. అందుకే రెండు వైపులా కూడా శ్రమ పడుతున్నాను అనమాట. సో మన శ్రమ ఆ దేవుడు గుర్తిస్తే చాలు అంతే. సో నా శ్రమ గుర్తించాలి, అలాగే నా ఫ్యామిలీ బాగుండాలి అంతే. నాకు ఈ రెండు కోరికలు తీరాలి, అదొక్కటే. ఇంకా వేరే నాకు పెద్ద పెద్ద కోరికలు అంటూ ఏమీ లేవు. ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత హాట్ వాటర్ అయితే ముందే పెట్టేసుకున్నాను, చల్లారిపోయాయి అనమాట. ఇంక ఇడ్లీ పెట్టాలి, ఇప్పుడు చట్నీ చేయాలి. ఇంకా పప్పు టమాటానే కాబట్టి తొందరగానే అయిపోతుంది. సో ఈరోజు కొంచెం ఎర్లీగా హడావుడి. నాకు మార్నింగ్ టైంలో అంత హడావుడి ఏమనిపించదు, ఎందుకంటే నేను తొందరగా లెగుస్తున్నాను కాబట్టి అంత హడావుడి అనిపించదు. అలానే నాకు ఫ్రెష్ వస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అదే ఫ్రెష్ అవ్వకుండా అన్ని పనులు చేయడం అంటే నాకు ఇప్పటికీ నచ్చదు. ఇంకా నాకు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కూడా ఇంకా అలా అలవాటు అయిపోయి నచ్చదు అనమాట. ఈవెన్ సండే రోజున కూడా నేను ఇంకా నార్మల్గా చేసుకుంటాను. నిద్ర పడుకుందామన్నా సరే నిద్ర పట్టదు. కాకపోతే కొంచెం పనులు అనేవి ముందు రోజు కంప్లీట్ చేసేసుకుని లేజీగా ఉంటాను అంతే తప్ప ఇంకా అంతకు మించి ఏమి ఉండదు. నార్మల్గానే జరుగుతుంది. అంత స్పెషల్ ఏముంటుంది సండే రోజున. ఇంక ఇక్కడ ఒక పక్క ఇడ్లీ పెడుతున్నాను, వాటర్ బాటిల్లో వాటర్ వేద్దాం. వీళ్ళేమో ఈ వాటర్ బాటిల్స్ చిన్నవి ఉండేవి చేంజ్ చేసేసుకుని వాళ్ళకి సరిపోవట్లేదని పెద్దవి పెట్టారనమాట. ఇంకా అదేమో నేను మొన్న తీసుకున్న కొత్త అది గిన్నె అయితే వీళ్ళకి కరెక్ట్గా యూజ్ అవుతుంది. దాన్ని నిండా పెడుతుంటే కరెక్ట్గా 2 బాటిల్లో సరిపోతుంది. ఇంకా ఎక్కువే పడతాయి. కాకపోతే నేను శీతాకాలమే కదా, వింటర్ సీజన్, సరిపోతాయి అన్నట్టుగా ఫుల్గా వేయట్లేదు అనమాట. మా పెద్దోడికైతే ఫుల్గా వేస్తాను. చిన్నోడు ఏంటంటే అయిపోయినా నార్మల్ వాటర్ తాగినా కొంచెం పర్లేదు, కానీ వీడికైతే ఇంకెప్పుడు కూడా ఇంకా నార్మల్ వాటర్ పెట్టిన తొందరగా జలుబు వస్తుంది వాడికి. అందుకోసం జలుబు వచ్చిందంటే వాడికి కొంచెం ప్రాబ్లం అనమాట. నాకు అందుకోసం వాడికి అలా నార్మల్ అస్సలు కొంచెం కూడా కలపను. ఒక్కొక్కసారి మా చిన్నోడికి కొంచెం తక్కువ ఉన్నా సరే ఒక గ్లాస్ నార్మల్ వాటర్ వేసేస్తాను అనమాట. అలా ఉంటుంది. వీడికైతే అసలు వేయను. సో ఇంకా ఎప్పటికీ ఇంకా హాట్ వాటర్ తాగడం అలవాటు. కాకపోతే ఇంటి దగ్గర ఉంటే కూలింగ్ వాటర్ తాగుతాడు మా చిన్నోడు. పెద్దోడు అయితే తాగడు. కానీ ఇంక ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు 6:30 అవుతుంది టైం అయితేను. ఇడ్లీ అయిపోయిన తర్వాత చట్నీ చేయాలి. సో పప్పు అయితే ఈజీగానే అయిపోతుంది. టిఫిన్కి మాత్రమే కొంచెం రెడీ చేసుకోవాలి. నేను కూడా ఇడ్లీ తింటాను, కాకపోతే చట్నీ తినను. నేను వేరేగా తింటాను. నేను తినడం చూసారు మా వాళ్ళైతే, వాళ్ళకి ఇలా కూడా తింటారా అని అడుగుతారు. ఎందుకంటే చట్నీతో తిన్న కాబట్టి, అంటే ఈరోజు ఆయిల్ ఫుడ్ తిన్న కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్ని ఏం చేసుకుంటాను, పంచదారతో తినడం నాకు అసలు నచ్చదు. అదేంటంటే ఏదో బన్ నంచుకున్నట్టు టీలో డిప్ చేసుకు తింటానా, అసలు వాళ్ళకి నచ్చదు చూ. అందుకోసమే నేను ఫస్ట్ వేడివేడిగా టీ పెట్టేసుకొని ఫస్ట్ నేను ఇడ్లీలు తినేసాను అనమాట. నైట్ కూడా దోశలు తిన్నాను. నాకు ఎందుకో టిఫిన్ అంతగా నచ్చదు, కాకపోతే తినాలన్నట్టుగా తింటాను. మార్నింగ్ లేచేటప్పటికి ఏంటంటే ఆకలేస్తుంది ఈ మధ్య అయితేను. ఇంకా అంతే. ఇంకా తర్వాత అయితే మా వాళ్ళు ఒక్కొక్కరిని లేపాలి. చలికి కదా, కొంచెం నైట్ కొంచెం చలి ఎక్కువ ఉందంట. మా వాళ్ళు లేగలేదు.
అలాగే నాన్న దగ్గర పాలకి వెళ్ళాలి. రోజు సాటర్డే కాబట్టి ఇంకా వెళ్ళడు. నిన్న తీసుకొచ్చేసాడు. ఇంకా తర్వాత అయితే నా జుట్టు అస్సలు ఆరదు. కాసేపు తుడుచుకుందాము అంటే ఫ్రెష్ అయ్యి వచ్చిన వెంటనే జడ వేసేసుకున్నాను. సో అలా వదులుకోకూడదు అనేసి ఇంకా దాన్ని అయితే తుడుచుకుని అలాగే పువ్వులు తీసుకున్నాను కదా, అవి పెట్టుకుంటాను అనమాట. చామంతి పూలు ఈ మధ్య పువ్వులు ఇంట్రెస్ట్ బాగుంటుంది. ఇది వరకు పెట్టుకునేదాన్ని కాదు కానీ ఇప్పుడైతే కంపల్సరీ పువ్వులు పెట్టుకుంటున్నాను. ఎందుకో ఇష్టం అనమాట పువ్వులు అంటే. ఇంకా ఇంకా ఈ రోజు కొన్ని పనులు అయితే చేసుకోవాలి, క్లీనింగ్ పనులు. నిన్న కొన్ని అంటే బట్టలు మాత్రమే మడత పెట్టాను, డస్టింగ్ ఏం క్లీన్ చేయలేదు ఫ్రైడే అనేసి. ఈ పండగ పనులు ఏంటో కానీ అసలు నాకైతే కంప్లీట్ అవ్వట్లేదు. అంటే నేనే ప్రాపర్గా చెయ్యట్లేదు కానీ ఎందుకో చేయబుద్ధి కావట్లేదు. ఇంకా టైం ఉంది కదా టైం ఉంది కదా అని అలా చేస్తున్నాను అనమాట. చాలా వరకు కడుగుతున్నాను కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఈ రోజు అయితే చిన్న బెడ్రూమ్ క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. సో అది అవి చెయ్యాలని అనుకుంటే ఒక్క రోజులో మొత్తం కంప్లీట్ అవుతాయి కానీ ఈ డస్ట్ పట్టేసి గొంతు నొప్పి వస్తుంది అనేసి చేయబుద్ధి కావట్లేదు. అంటే ఇంక ఇడ్లీ పెట్టేశాను కదా, ఒక పక్క ఏమో పప్పు పెట్టాను. ఇంక తర్వాత అయితే చట్నీ చేయాలన్నమాట. పప్పు ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసి తర్వాత చట్నీ చేస్తా. అంటే మా పెద్దోడు ఒక్కడే కదా చేయకపోదామని అనుకున్నాను కానీ వాడు చట్నీ లేకపోతే తినడు. అంటే అంత అడగడు, కాకపోతే వాడు తినాలా వద్దా అన్న డల్గా పెట్టుకుంటాడు కదా ఫేస్. అది నాకు పాపం వాడికైతే చేయట్లేదని బాధ అనిపిస్తుంది. ఇంకా అందుకోసం ఈవినింగ్ కూడా ఉంటది కదా అనేసి ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ చట్నీ చేశాను అన్నట్టు. ముందైతే వాడికి ఒక్కడికి ఏదో ఒకటి వేసి పెట్టేద్దామని అనుకున్నాను. కాకపోతే ఇంకా క్లీనింగ్ అంతా అయ్యేటప్పటికి 11 అయిందన్నమాట. ఇంకేం చూపించలేదు, నేను లేట్ అయిపోతుంది వీడియో తీసుకుంటూ ఉంటాననేసి. సో మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఇంకా ఉండింది షెల్ఫ్లు అవి కూడాను. అంటే ఇక్కడ ఇదొకటి బెడ్రూమ్ లోని మెడిసిన్స్ అవి పెడతాము అదొకటి. ఈ షెల్ఫ్లు ఏంటో కానీ మెడిసిన్స్ ఇంకా ఏమైనా చిన్న చిన్న సామాన్లే ఉంటాయి. పనికొచ్చేది తక్కువ, పనికిరానివి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇలా షెల్ఫ్లు తీసినప్పుడు నాకు ఏదైనా ఆల్బమ్ కనిపించింది అనుకోండి చూస్తూ ఉండిపోతాను. నాకు అప్పుడు డేస్ అన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఎలా జరిగిందో ఏంటో, ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో అవన్నీ గుర్తొస్తాయి. సో మా పెద్దోడు సెకండ్ బర్త్డే అనమాట. ఫస్ట్ జరగలేదు, వాడికి హెల్త్ ఇష్యూ వల్ల. సెకండ్ బర్త్డే అమ్మ నాన్న నాన్న కొంచెం బాగా ఉండేవాడు. ఇంకా ఇది ఇది థర్డ్ బర్త్డే అనుకుంటాను. ఇది సెకండ్ థర్డ్ అనమాట. ఇంకా ఇది మా చిన్నోడిది ఫస్ట్ బర్త్డే అనమాట. వీళ్ళ చిన్నప్పుడు ఏంటంటే ఇద్దరివి కూడా ఐస్ కొంచెం డిఫరెంట్ గా ఉండేవి, బ్లాక్ గా ఉండేవి కాదు. అవి కొంచెం వైట్ గా ఉన్నట్టు అనిపించేది. వైట్ కూడా కాదు, హనీ కలర్ లో ఉండి భలే ఉండి చిన్నప్పుడు అయితే వీళ్ళ ఐస్. ఈ సెకండ్ బర్త్డేకి కొంచెం నేను బాగానే ఉండేదాన్ని. అప్పుడు మా చిన్నోడు పుట్టిన డెలివరీ టైం అనమాట. అప్పుడు కాబట్టి బుజ్జిగా ఉండేదాన్ని అనమాట. వాడు పుట్టేప్పుడు 11 days అనుకుంటా. 11 days కి సెకండ్ బర్త్డే మా వాడిది. ఇది ఇంకా ఫస్ట్ బర్త్డేకి పడుకుని పోయాడు వాడు. నేను పూర్తిగా ఏమీ చూపించట్లేదు. కొంచెం నాకంటూ ఒక సక్సెస్ వచ్చేంత వరకు నేను ఎవరిని కూడా షేర్ చేయను. సో నాకు కావాల్సిన నా సక్సెస్. సో తర్వాత అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను కదా, ఇవన్నీ కూడా సర్దాలన్నమాట ఇప్పుడు. సో నాకు ఎందుకో ఫొటోస్ చూసాక నాకు ఎందుకో చాలా బాధ అనిపించి ఏవేవో గుర్తొచ్చి నా మనసు అంతా చాలా బాధ అనిపించింది. ఇలాంటి ఫొటోస్ చూసినప్పుడు నాకు అందరూ గుర్తొస్తారు అనమాట. సో ఇంకా తర్వాత అయితే ఆఫ్టర్నూన్ తినేసి ఇంకా అమ్మకి కాల్ చేశాను. ఇంకా ఏంటి నా ఫోన్ అయితే సరిగా పనిచేయట్లేదు అనమాట. ఇంకా మిస్డ్ కాల్ ఉంటే కాల్ చేస్తే ఇంకా అమ్మ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసింది. ఎవ్రీ ఇయర్ నేనే స్టార్ట్ చేస్తాను, కాకపోతే ఇంకా తనే స్టార్ట్ చేసింది. నన్ను రమ్మని కూడా అనలేదనమాట, నాకు హెల్త్ బాగాలేదు కదా అనేసి. సో ఇది వరకు కలిసి చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఎవరి కాళ్ళే యమునా తీరే అయిపోయింది అనమాట. నాకు అసలు చెప్పను కూడా చెప్పలేదు. హెల్త్ బాగాలేదు కదా, నాకు జలుబు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే అందుకోసం అయితే ఇంకా చెప్పలేదు. నాకే పనులు కూడా సరిగా అవ్వలేదులేండి, ఇంకెవరి కాళ్ళే చేసుకుంటున్నాము. సో ఇంకా తర్వాత అయితే ఇల్లు మొత్తం మోపెట్టేసుకుని మ్యాట్ అయితే జిగురుగా అయిపోయింది, ఎందుకు వాష్రూమ్ దగ్గరది అది కూడా క్లీన్ చేసేసి ఇక్కడ బాగా చిరాకుగా ఉందనేసి వాటర్ వేసి కడిగేసుకుంటున్నాను. ఇలా కడుక్కున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లు మొత్తం నీట్గా ఉంటేనే. సో
సో కాకపోతే మా లూసీ రూబీయే బాగా చిరాకు చేస్తాయి, కానీ తప్పదు. ఇంక పెట్స్ ఉన్నా కాడ ఎవరికి అంత పని ఉంటుందో లేదో, కానీ నాకైతే చాలా పని ఉంటుంది. ఆ మాత్రం చేస్తేనే కానీ ఇల్లులా ఉండదు అనమాట. ఏమి చేయకుండా ఉంటే ఇంక అసలు చూడలేము, ఆ కంపు భరించలేము అసలు. ఇంకెవరైనా ఇంటికి వస్తే ఇంక పరిగెట్టేస్తారు, అంత దారుణంగా ఉంటుంది. ఇంక అంతా కంప్లీట్ చేసిన తర్వాత నేను తినను అనమాట, ఈరోజు ఆయిల్ ఫుడ్ తినను. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. లేదంటే పచ్చిమిర్చి అల్లం బరకగా మిక్సీ పట్టేసుకున్నా పర్లేదు, అంటే పిండిలో కలిసిపోతాయి అన్నమాట. కొంచెం కారంగా బాగుంటుంది. అలాగే కరివేపాకు వేసేసి సన్నగా కట్ చేసుకున్నాను. ఇందులోకి సాల్ట్, రుచికి సరిపడా కొంచెమే వంట సోడా వేసుకున్నాను. ఈ పెరుగు వచ్చేసి పుల్లగా ఉంటుంది అన్నమాట, ఒక కప్పు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని కలిపేసుకోవడమే. కొంచెం గట్టిగానే ఉండాలి, మనకి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడతాం కాబట్టి సాఫ్ట్ అయిపోతుంది. మరి లూజ్గా కలిపేసుకున్నాం అనుకోండి, బజ్జీలు షేప్ అనేది సరిగా రావు. నాకైతే లాస్ట్ టైం గోధుమ పిండి కొంచెం గట్టిగానే కలుపుకుంటున్నాను, మంచిగా వచ్చాయి అన్నమాట. వాళ్ళిద్దరికే కాబట్టి కొంచెమే కలిపాను. ఇందులో కొంచెం క్రిస్పీగా రావాలంటే ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే నాకు ఎక్కడ గట్టిగా వస్తాయేమో అని భయం, అందుకోసమే ఇంకా నేను వేయలేదన్నమాట. నాకు ఎందుకు ఇలానే మంచిగా అనిపించింది. వేడిగా వాళ్ళు తినేటప్పుడు వేసేసి పెట్టేస్తాను, అయిపోతుంది. సో ఇప్పుడైతే ఇంకా చాలా పని ఉంది ఇది. సో ఇదండి వాటి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో అంటే ఇంకా ఇది వీడియో అయితే ఇంక షార్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను, అందుకోసం అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. మరొక మంచి వీడియోతో కలుస్తాను. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.